రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని, ఒడిశా పూరికి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో మరో 3 రోజుల పాటు కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో వానలు పడతాయని చెప్పింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వివరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. మరొకసారి భారీ వర్ష సూచన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించినటువంటి ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, 2 అలర్ట్లను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ముఖ్యంగా అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇంకా కొనసాగుతుంది. అది పలు జిల్లాలోకి కూడా విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా పడే అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా ఇటు మనకు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాని రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జోన్ లో వీటిని పెట్టడం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే మామూలుగా వర్షాలు పడకుండా కొన్ని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడా ఈ జిల్లాలలో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఈ ప్రజెంట్ అంటే ఈ రోజు కనుక చూసుకుంటే ముఖ్యంగా అటు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం జిల్లాలో కూడా వానలు బాగా పడే అవకాశం ఉంది. రేపు కూడా ఈ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో కూడా వర్షాలు పడ్డాయి. ఎందుకంటే మహబూబాద్ జిల్లాలో కూడా మనకు భారీ వర్షాలు పడ్డాయి, కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ నష్టం జరిగింది. మళ్ళా ఇదే ఏరియా అంతా కూడా మనకు ఇటు ఆసిఫాబాద్ జిల్లా కానీ మంచిర్యాల ఇదంతా కూడా మరొకసారి భారీగా వర్షాలు పడనున్నాయని చెప్పిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. జిల్లా కలెక్టర్లు కూడా ఆధ్వర్యంలో స్పెషల్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీని మరొకసారి అప్రమత్తం చేశారు. సహాయక కేంద్రాలకు సంబంధించినటువంటి కొన్ని షెల్టర్లు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు లేకుంటే వెళ్ళకూడదు అన్నారు. ముఖ్యంగా ఏదైతే మనకు లో లెవెల్ వంతెనలు ఉంటాయో, లో లెవెల్ వంతెనలు కానీ, బ్రిడ్జిలు కానీ, ఇటు గోదావరి నది వస్తుంది, అటు ప్రాణహిత వస్తుంది, ఇటు పెనుగంగ నది వస్తుంది. అలానే అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి కానీ, ఎల్ఎంపల్లి నుంచి కానీ, కడెం నుంచి కూడా భారీగా కూడా గేట్లు లేపితే వరద కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ గోదావరి, ఈ నదుల పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఆ నదిలోకి వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. ఇక వాగులకు అంటే పశువుల కాపర్లు వాగులను దాటించి తీసుకే క్రమంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి తప్ప వెళ్ళకూడదు. ఎవరైనా
బయటకు వెళ్ళేది ఉంటే ఆ సమాచారం కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఎక్కడికక్కడ కూడా సిచ్యువేషన్ అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మనం ఒకసారి ఈ ప్రాజెక్టుల పరిస్థితి కనుక తీసుకొస్తే ఇటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వద్ద కూడా నిన్నటి వరకు 20 గేట్లను లిఫ్ట్ చేసి దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేసిన అధికారులు ఇప్పుడు గేట్లను క్లోజ్ చేశారు. కడెం ప్రాజెక్టు కూడా కంప్లీట్ గా క్లోజ్ అయి ఉన్నాయి. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 20 గేట్లను లిఫ్ట్ చేసి 80,000 క్యూసెక్ల వాటర్ ని కిందికి రిలీజ్ చేశారు. సో ఇటు గోదావరి నది అటు ప్రాణహిత నది 2 నదులు రావడం వల్ల కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నది ప్రవహిస్తుంది. అక్కడ 3,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మనకు కాళేశ్వరం వద్ద ఉంది. సో అక్కడ ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఒక 85 గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. అక్కడ కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,50,000 క్యూసెక్ల ఉంది. అంటే ప్రజెంట్ గా అంటే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి కూడా వర్షాలు భారీగా పడనున్న నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద కూడా అధికారులు అలర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ గేట్ల సంఖ్య లేపడం కానీ గేట్ల హైట్లను పెంచడం కానీ చేస్తూ సో ఇన్ఫ్లో ఆధారంగా వాటర్ని రిలీజ్ చేస్తూ కిందికి దిగువకు నీటిని వదులుతున్నారు. సందీప్, రాజు పటేల్, అంటే ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న తెలంగాణలో మళ్ళీ వర్షాలున్న నేపథ్యంలో అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అంటే వారికి తాత్కాలిక షెల్టర్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా? చాలా నిజంగా అంటే వర్షం వస్తుందంటేనే కూడా ప్రజలు ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏంది పరిస్థితి, ముసుళ్ళు ఏమో బాగా పెడుతున్నాయి, బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏం పనులు చేసుకోలేని పరిస్థితి ఒకవైపు ఉంది. మరొక వైపు పంట పొలాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. పంట పొలాలు దెబ్బతిన్నాయి. వాటికి కోలుకోవాలనుకుంటే అంటే మునిగిన పంటలు కానీ వరదకు ప్రభావితమైనటువంటి పంటలు కానీ తిరిగి అవి కోలుకోవాలంటే కనీసం ఒక వారం 10 రోజుల పాటు మళ్ళీ ఎండ కొట్టాలి. విపరీతమైన ఎండ కొడితేనే ఆ భూమి అంతా మళ్ళీ పచ్చిగా ఉన్న భూమి కానీ వరద ఉన్న భూమి అంతా మళ్ళా ఎండిపోయి మొలకలు మళ్ళా మొలకెత్తే అవకాశం ఉంటుంది. అవి తిరిగి ప్రాణం పోసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా కంటిన్యూగా ఇటు వర్షం పడడం వల్ల అసలు పంటలు కూడా పూర్తిగా కోలుకోలేని పరిస్థితి ఉంది. దాంతో పాటు ప్రజలు కూడా ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి ఉంది. సరే, అది పక్కన పెడితే ఇంత భారీగా విపత్తులు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇండ్లకి కొట్టుకోపోతున్నాయి. అసలు నిల్వ నీడ లేకుండా పోతుంది. మొత్తము సర్వం కోల్పోతున్నాం కాబట్టి తిరిగి వారికి వారు పునరుద్ధరించుకోవడానికి కానీ ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడి మానసికంగా దృఢంగా ఉండడానికి తిరిగి ఏదో ఒక పని చేసుకొని ఆ కష్టం నుంచి బయటపడి నిలదొక్కుందాం అనేటువంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో తిరిగి వర్షాలు పడడము, మన భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని కోల్పోయినాము, ఇంకా వర్షాలు పడితే ఇంకా ఏంది ప్రాణాలు సైతం కోల్పోతామనేటువంటి ఒక రకమైనటువంటి తీవ్ర ఆవేదనలో వరద బాధితులు ఉన్నారు. ఈ వరద ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎంత సాయం చేసినా కూడా ఏదో కంటి తొడుపు చర్య మాత్రమే అవుతుంది తప్ప పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం గాని అధికారులు గాని ప్రజల్ని వరద బాధితులను ఆదుకోలేని పరిస్థితి కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రజలైతే భయాందోళన ఉన్నారు. షెల్టర్స్ ఏర్పాటు చేశారు. అంటే ఫంక్షన్ హాల్స్ కానీ స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇక్కడ ఎక్కడైతే సేఫ్ జోన్ ఉంటుందో మనకు వరద ఎఫెక్ట్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ లేకుండా ఎక్కడైతే సేఫ్ జోన్ ఉంటాయో ఆ సేఫ్ జోన్ సంబంధించినటువంటిది ఇలాంటి ఫంక్షన్ హాల్స్, స్కూల్స్ కానీ కమ్యూనిటీ సెంటర్స్ వీటన్నిటిని కూడా అంటే తీసుకొని పెట్టుకున్నారు. ఎమర్జెన్సీ ఎప్పుడైనా సరే ఆ ప్రజల్ని ఆ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి షిఫ్ట్ చేసుకొని ఇటు ఈ షెల్టర్ వద్దకు తీసుకురావడానికి ఉన్నారు. అంటే షెల్టర్ వద్ద ఎవరైతే మనకు నిరాశ్రయాలు ఉంటారో సహాయం పొందే ఉంటారో వారికి ఫుడ్ కు సంబంధించినటువంటి భోజనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు సిద్ధం చేసుకున్నారు. సందీప్, థ్యాంక్ యూ రాజు పటేల్.